అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సనాతన ధర్మంలో మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని పూజ చేయడంతో పాటు కొన్ని నివారణ చర్యలు చేయడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సును పొందుతారని నమ్మకం. అంతేకాదు కొన్ని నివారణలు చేయడం వల్ల చెడు దృష్టి నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఈ రోజు మంగళవారం చెడు దృష్టి నుంచి ఉపశమనం కోసం ఏ నివారణలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున చెడు దృష్టి నుంచి రక్షణ కోసం, ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు హనుమంతుడికి చేసే చర్యలు ప్రభావితంగా ఉంటాయి. మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తారు. ఈ రోజు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హనుమంతుడికి చేయవలసిన నివారణ చర్యలలో మొదటిది కర్పూర పరిహారం. మంగళవారం మీ ఇంట్లో కర్పూరం వెలిగించడం చాలా శుభప్రదం. కర్పూరం వెలిగించడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. అలాగే చెడు దృష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ 5 కర్పూరం ముక్కలను వ్యతిరేక దిశలో 7 సార్లు తిప్పి ఆపై వాటిని ఒక మట్టి కుండలో వేసి వెలిగించాలి. హనుమంతుడికి పూజ. మంగళవారం రోజున సంకటమోచన హనుమంతుడికి పూజ చేయాలి. ఆయనకు సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకు చెడు దృష్టి నుంచి లభిస్తుంది. ఈ రోజున ఆలయంలో హనుమంతుడి పాదాలు బొటనవేల నుంచి సింధూరాన్ని తీసుకుని చెడు దృష్టితో బాధపడుతున్న వారి వ్యక్తి నుదుటిన బొట్టుగా పెట్టాలి. ఇలా చేయడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు ఆ వ్యక్తిపై ఉంటాయి. అలాగే ఒక గుప్పెడు ఉప్పు, కొన్ని ఆవాలు తీసుకొని ఎవరికి చెడు దృష్టి తొలగించాలో వారిపై 7 సార్లు తిప్పి ఇంటికి దూరంగా విసిరేయాలి. మంగళవారం ఈ పరిహారం చేయడం ద్వారా చెడు దృష్టి నుంచి రక్షణ పొందవచ్చు. మంగళవారం నాడు హనుమంతుడిని పూజ చేసేటప్పుడు దీపం వెలిగించే సమయంలో దీపంలో 2 లవంగాలు వేసి వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో వ్యాపించిన ప్రతికూలత నశించి చింతలను తొలగిస్తాడు.